కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నా వరకు చూసుకుంటే తమను ఎక్కడా తప్పు చేయలేదు. తమది అయితే చాలా బాగుంది. బట్ నిర్మాతగా దిల్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు, చాలా ఎక్కువ పెట్టారు. అప్పుడు ఒక్క సాంగ్కి అయ్యే బడ్జెట్తోనే మనం మిడ్ హీరోజు సినిమా తీయచ్చు భారీగా. అంతలాగా ఉన్న సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఏమి అనిపించలేదన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే అబ్బాయి అవరేజ్ అన్న. నా వరకు చూసుకుంటే నేను ఏ హీరోకి యాంటీ గట్టా కాదు, మార్క్ అయితే పడలేదు. శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కంటెంట్తో ఉంటుంది. బట్ నా వరకు చూసుకుంటే పెద్దగా ఈ సినిమాలో చూపించింది ఆయన పనితీరు. నా వరకు చెప్తున్నాను కదా, నా వరకు అయితే అబ్బాయి అవరేజ్ అన్న. నేను ఏ హీరోకి యాంటీ కాదు, ఏది కాదు. నా వరకు నా జెన్యున్ ఫీలింగ్ నేను చెప్తున్నాను అంతే. అంజలి గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి యాక్టింగ్ కానీ అది కూడా బాగుందని. అంటే భారీ కాస్టింగ్ వరకు చూసుకుంటే భారీగా ఉంది, కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్గా ఎస్ జె సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనబడతారు. బట్ ఎస్ జె సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ అని. నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంది. నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ అని సినిమా. ఎన్ని కోట్లు ప్రెడిక్టబుల్, అంతా ఊహించవచ్చు, ఏం జరుగుతుంది మొత్తం ఊహించవచ్చు. నేను చెప్తున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ రామచ్చ సాంగ్ కానీ నిజంగా జరగని సాంగ్ కానీ 70 కోట్లు పెట్టారు. అంత మంచి సాంగ్స్ పెట్టినప్పుడు మీకు నాన్న హైరాణ సాంగ్ ఎందుకు తీసేశారు మీరు? అంత మంచి సాంగ్, ఎంత బాగుండే సాంగ్ దాన్ని కట్ చేశారు. అది చాలా మంచిది నా సినిమాకి నిజం. అది కానీ రామ్ చరణ్ అన్న ఎంత బాగా మంచి యాక్టింగ్ చేశాడు. వర్స్టల్ యాక్టింగ్ అన్న అతను పర్ఫార్మెన్స్కి మనకు ఆస్కార్ ఇచ్చిన తప్పుడే, కానీ సరిగ్గా వాడుకోలేదు రామ్ చరణ్ అని. సో నిజంగా రామ్ చరణ్ వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఎస్ జె సూర్య పర్ఫార్మెన్స్ కానీ, అంజలి పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ ఉంటుంది. కానీ ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోయాం? రొటీన్ స్టోరీ అన్న. బెంగటైగా చూసాం మనం ఆల్రెడీ, భరత సినిమా చూసాం. అంటే ఏంటంటే ప్రజలకు మంచిగా చేయాలనుకుంటారు, ఆడు కూడా వెన్నుపోటు పడుస్తాడు, ఆడు చనిపోతాడు, కక్ష కడతాడు, వీళ్ళని చంపేస్తాడు. రొటీన్ స్టోరీ నిజంగా. అరే ఏముందిరా నాకు నిజంగా అయ్యా ఏం ఫస్ట్ హాఫ్ నుంచి చాలా ఎనర్జీ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చి నిద్ర వచ్చింది, నాకు నిరాశం వచ్చింది. చాలా బాధపడుకుని బయటకు వచ్చాను. నేను ఏమనుకున్నా పుష్పం లేపొస్తుంది, దంగం లేపొస్తుంది అనుకున్నా, కానీ లేదు, లోపల లేకపోతే క్వశ్చన్ నాకు బాగా లోపల ఏం లేవు, డొల్లా బాయ్. నిజంగా చెప్తున్నా, ఎంత మంచి వాడుకోవచ్చు పోయి రామ్ చరణ్ అని. ప్యాన్ ఇండియా నాకు చాలా బాగా చాలా ఆవేదన చెప్తున్నా, సరిగ్గా వాడుకోలేదు. నిజంగా రోబోట్ సినిమా చూసినప్పుడు కానీ, బాధ్యత చూసినప్పుడు అందరూ కామెంట్ పెట్టారు, శంకర్ బంద్ చేసుకో, నీకు రాదని చెప్పారు. నిజంగా నేను అదే చెప్తున్నా, నీ డైరెక్షన్ రాలేదు, చాలా తప్పు చేసావు, చాలా బాధపడుతున్నా. అడ్రస్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు. నిజంగా చాలా బాధపడుతున్నా. యాజ్ రమచరణ్ పరంగా ఎందుకు ఇంత మోసం చేసినాం? దిల్రాజు నువ్వు మనం చూసుకోవాలి కదా, ప్రొడ్యూసర్ చూసుకో. ఇంత డబ్బు పెట్టి మరి రామ్ చరణ్ ఏం చేద్దాం అనుకుంటాను. నేను చాలా బాధపడుతున్నా, నేను చాలా హట్ అయినా. నిజంగా గేమ్ చేంజర్ నిజంగా బిలో యావరేజ్ మూవీ. చాలా ఫస్ట్ చూడొచ్చు, నచ్చుతుంది, కానీ రొటీన్ స్టోరీనే. నిజంగా ఎందుకు వస్తుందో ఆ సాంగ్ టటా టటా టా వస్తుంది పోతుంది వరి అమ్మ సావ తెంగిరి బాగా. నిజంగా నేను చాలా బాగుపడ్డా, కానీ రామ్ చరణ్ అయితే చాలా బాగా చేశాడు. కాదు బ్రో, యాక్టింగ్ ఎంత బాగా